నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే ఇప్పటికే పోలీసులు చాలా సీరియస్గా అయితే ఉన్నారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగా పలు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు ఇక ప్రముఖ సినీ నటుల మీద కూడా సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇక దీంట్లో భాగంగా ముఖ్యంగా మనము శ్యామల గురించి మాట్లాడాలి. వైసీపీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల కూడా ఆంధ్ర 365 అనే అటువంటి బెట్టింగ్ యాప్ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. మరి ఆమె అసలు ఈ యాప్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక ప్రశ్న. దీనికి ఖచ్చితంగా శ్యామల సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఆమె పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లలో చాలా విషయాన్ని కూడా వెలికి తీసి మరీ పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆమెను చెప్పొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా నిలుస్తారు, ఎవరైనా నిలుస్తారా అంటే అది శ్యామల అనే చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉండడానికే ట్రై చేస్తూ ఉంటారు ఆవిడ. ప్రతిదాన్ని కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడి, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి యువతలకి అన్యాయం జరుగుతుంది, మహిళలకు అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా అంటూ కూడా ప్రతిదీ కూడా రిపీట్ ఏ విధంగా అయితే అవుతుందో అలా ఎప్పటికప్పుడు కూడా ప్రెస్ మీట్కి రావాలి, ఏదో ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని హాట్ టాపిక్గా తీసుకెళ్ళాలి, ట్రెండింగ్లోకి వెళ్ళిపోవాలన్నది ఆవిడ ఆలోచన. ఎప్పుడు కూడా అదే ఆలోచనలో ఉంటారు ఆవిడ. మరి మనం ఒక అండర్లైన్ చేయాలి ఒక పాయింట్ ఏంటంటే, మహిళల గురించి ఎప్పుడు కూడా నేను పోరాడతాను, మహిళల పట్ల ఉంటాను, మహిళల గురించి మాట్లాడతాను అని చెప్పేటువంటి ఆవిడ మరి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయి, ఇవన్నీ ఆలోచన లేదా అంటే కొంచెం కూడా సోయి ఉండకుండా ఒక అధికార ప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఇవన్నీ చేసుకుంటూ పోతే అంటే ఎంతవరకు బాగుంటుంది? ఇందులోకి రాకముందు చేసినా, వచ్చినాక చేసినా ఇవన్నీ తర్వాత. బట్ ఇలాంటి మాట్లాడేటువంటి ఈవిడ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మనం మాట్లాడినటువంటి ప్రమోషన్ వీడియో కూడా ఉంది, ఒకసారి మనం చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. మనం ఆన్లైన్ ఐడి లేక కెజినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు, అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. ఇక చూసారు కదా ఏ విధంగా ఆవిడ ప్రమోట్ చేశారు ఆంధ్ర 365 యాప్ అనేది. ఆమె అంటే ఇట్లా సెలబ్రిటీలను మనం చూసుకుంటూ ఉంటే కనుక అంటే ₹1,00,000 డబ్బుల కోసం లక్షల్లో వాళ్ళు ఏదైతే అంటే వాళ్ళు లాభం పొందుతున్నారు కాబట్టి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. అంటే డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతోంది ఇప్పుడు. ఎందుకంటే ప్రముఖులు ఏదైనా ఒక మంచి పనిని తలపెడితే దాన్ని ప్రజల వరకు తీసుకెళ్లడం అనేది తప్పు కాదు. కానీ ఇది వాళ్ళు అంటే ఇప్పుడు ఈవిడ వైసీపీలో ప్రముఖుల గురించి పక్కన పెడదాం. ఇప్పుడు ఈవిడ యాక్టర్, అదేవిధంగా సినీ నటే కాదు, దాంతోపాటు ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. మరి రాజకీయాల్లో సరే, సినిమా రంగంలో ఉన్నప్పుడు నువ్వేమన్నా ప్రమోట్ చేసావా, అది తెలిసి చేసావా, తెలియక చేసావా, డబ్బుల కోసం చేసావా, డబ్బులకు ఆశపడి చేసావా, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రజల కోసమే ప్రజా సేవను అందించడానికే రాజకీయాల్లోకి వస్తారు. మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, ఏది చెడు తెలియకుండా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటివి ఎట్లా ఆలోచన చేస్తారన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఒక చైర్లో కూర్చొని ప్రతిదానికి మహిళలకు నేను తోడ్పడతాను, మహిళల పట్ల నేను అంటే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను, వాళ్ళ తరఫున నేను పోరాడడానికి సిద్ధంగా ఉంటానని చెప్పేటువంటి ఈవిడ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి అని చెప్పాలి. అంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా కానీ మనం ఎన్నో చూస్తున్నాం విమర్శలు. ఎందుకని ఊరికే విమర్శలు అయితే రావు కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కాబట్టి దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజల్లో కూడా ఒక ఆలోచన ఉంటుంది, మీరు మంచి పని చేస్తే ప్రజలకు రావాలి, కానీ మరి ఇట్లాంటివి వేసుకుంటా ప్రజల్లోకి వచ్చి ఎవరిని రోడ్డు మీద వేయడానికి మీరు ఇట్లా వస్తారన్నది ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. తప్పు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నిలదీస్తారు. తప్పు చేసినప్పుడు నిలదీసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే నువ్వు ఏది చేసినా గుడ్డిగా ప్రజలు నమ్ముతారు, ఏది కూడా అంటే నెత్తికి తీసుకోరా అని అనుకుంటే అది మీ మూర్ఖత్వం.
ఇప్పుడు మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు, అంటే వైసీపీలో ఉన్నారు అధికార ప్రతినిధిగా. మరి దీని గురించి ఏదైతే కేసుని కూడా కొట్టేయాలని కూడా మాట్లాడుతూ అసలు దీనికి సంబంధం లేనట్టు కూడా ఆవిడ వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ దీని మీద ఇప్పటికే ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య కూడా ఇది మొత్తం ట్రెండింగ్గా నడుస్తుందని చెప్పొచ్చు. చాలా హాట్ టాపిక్ అయింది, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి. ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే చాలా సీరియస్గా న్యాయస్థానం ముందుకు వెళ్తుందో, ప్రతి ఒక్కరి ప్రముఖులకి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి విచారణ కూడా చేపడతామంటూ చెప్తుంది. దీనికి వివరణ ఇవ్వాల్సింది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఎంతమంది ప్రముఖులు ఎంతవరకు వివరణ ఇవ్వబోతున్నారు, ఎంతమంది వివరణ ఇచ్చారు అనేది పక్కన పెడితే, శ్యామల వైసీపీలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల దీనికి ఏ విధంగా వివరణ అందజేస్తారనేది మరి చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా అసలు ఈవిడ గురించి మాట్లాడితే అన్ని నోరు విప్పితే ప్రతిదీ ట్రెండింగ్లో ఉండాలని, మహిళలకు ఉంటా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేటువంటి వీళ్ళు ఇట్లాంటివి చేయడము, గతంలో కావచ్చు తర్వాత అయినా కావచ్చు ఇట్లాంటివి చేయడము, ఇట్లాంటి మూర్ఖంగా మాట్లాడడము, ప్రజల్ని తప్పుదో పట్టించడము, ఇట్లా చేస్తే ప్రజలు రోడ్డు మీద పడతారు అన్న ఏ మాత్రం ఆలోచన లేకుండా, అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ డబ్బుల గురించి ఊరికైతే చేయట్లే కదా ప్రమోషన్. ఈవిడ ఇంత ప్రమోషన్ చేశారంటే డబ్బులు తీసుకోకుండా ఊరికైతే ప్రమోట్ చేయరు కదా. ఎప్పుడో ఒకప్పుడు ఇరుక్కుంటే అది బొక్క బోర్లో పడుతుంది. ఇది అందరికీ తెలుసు. అయినప్పటికీ డబ్బు ఆశించి అది తప్పైనా కానీ ఏదైనా కానీ డబ్బులు ఇస్తున్నారంటే చేయాల్సిందే. మరి ఇట్లా ఎంతవరకు కరెక్ట్ అన్నది శ్యామల ఖచ్చితంగా నోరు విప్పి సమాధానం చెప్పాలి. మరి ఆడ కూడా ఎంతవరకు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు మీ మీద అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.